దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మనం కొద్ది నిమిషాలు దైవవాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం, మరి ఇప్పుడు కొత్తగా వచ్చారు కొంతమంది. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. మనం దీర్ఘాయుష్మంతులుగా జీవించాలనేది దేవుని యొక్క చిత్తం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే మరి ఏం జరిగిందంటే మనందరికీ తెలుసు, సృష్టికర్త అయిన దేవుడు మనల్ని చేసినప్పుడు తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నాడు. అంటే ఆయన పోలిక ఆయన స్వరూపమే కాదు, ఆయన యొక్క లక్షణాలన్నీ మనకిచ్చాడు. ఆయన లక్షణాల్లో ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యుడగు తండ్రి అంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఆది అంతమై ఉన్నాడు. ఆయన మొదటివాడు కడపటివాడు. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అంటే దేవుడు ఆయన మరి నిత్యము జీవించువాడై ఉన్నాడు. ఆయనకి పుట్టుక లేదు, ఆయనకి మరణం కూడా లేదు. మనిషిని చేసినప్పుడు కూడా దేవుడు అలాగే చేశాడు. మనిషిని కూడా నిత్యుడగు రీతిగానే చేశాడు దేవుడు. అయితే మళ్ళీ మధ్యలో ఏమొచ్చింది? పాపం వల్ల జీతం మరణం. అదే అన్నమాట సంగతి. ఇప్పుడు మరణం అనేది మన జీవితంలో ఎందుకు వస్తుంది అంటే పాపం. ఆ పాపం వల్లే మనిషి మరణానికి లోనైపోయాడు. కానీ దేవుడు చేసినప్పుడు మాత్రం మనల్ని నిత్యుడగు దేవుని బిడలుగానే చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మరి దేవుని యొక్క సృష్టి తర్వాత ఆదాము తర్వాత మరి ఆదాముతో ప్రారంభించబడిన మానవ చరిత్ర మనం చూస్తే ఆదాము 900 సంవత్సరాల పైనే జీవించాడు. అలాగే ఆదాముకు పుట్టిన పిల్లలు కూడా 900 సంవత్సరాల పైనే బ్రతికారు. 900, 930, 950, 960 అలా కనిపిస్తుంది మనకి. అవన్నీ మీరు బైబిల్లో చదువుకుంటే మీకు చక్కగా తెలుస్తుంది. అంటే మొదటి మనిషి ఎంతకాలం జీవించాడు అంటే దాదాపుగా నియర్లీ 1000 సంవత్సరాలు. అంటే దగ్గరగా 1000 సంవత్సరాలు బ్రతికాడు మనిషి. 1000 సంవత్సరాలు మానవుడు ఈ లోకంలో బ్రతికాడు. 1000 సంవత్సరాలు బ్రతికాడు. ఇంకా మనం చూస్తే కనుక ఈ జీవన ప్రమాణం అనేది, జీవన ఆయుష్ అనేది రాను రాను ఏమైపోయిందంటే తగ్గుకుంటూ వచ్చేసింది. ఎందుకంటే పాపం ఎప్పుడైతే పెరిగిందో ఆయుష్ తగ్గుతుంది. మరి పాపాలు పెరిగిపోతున్నాయి. భూమి పాపాన్ని భరించలేనంత ఇదిగా మారిపోతుంది. అప్పుడు ఆయుష్ కూడా తగ్గిపోతుంది. చివరికి వచ్చేటప్పటికి మనకు అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 175 సంవత్సరాలు బ్రతికాడు. అలాగే మరి ఇస్సాకు 180, అలాగే యాకోబు 130 సంవత్సరాలు, అలాగే మోషే 120 సంవత్సరాలు. వీళ్ళందరూ 100 అబౌవ్ 100 ఏళ్ళు పైనే బతికారు. ఇంకా దేవుడు ఏం చేశాడంటే కొంచెం ఆయుష్ తగ్గించుకుంటూ వచ్చాడు. మానవుని ఆయుష్ 70, మహాబలం ఉంటే 80 అన్నాడు. అది కూడా ఆయాసము దుఃఖమే. సో ఇలా ఆయుష్ ప్రమాణం తగ్గించడానికి కారణం ఏంటంటే ఒకవైపు ఏమో పాపం అయితే ఇంకోవైపు ఏమో దేవుని కృప. రెండూ ఉన్నాయి. ఒకవైపు పాపం పెరిగిపోతుంటే రెండో వైపు పాపం ఎక్కడ విస్తరించినో దేవుడు అక్కడ కృప విస్తరించిన అంటాడు. మరి ఎలా దేవుని కృప ఎలాగండి? మానవుని ఆయుష్ తగ్గిపోవడానికి దేవుని కృపకి ఏంటి సంబంధం అని అంటే చాలా ఉంది.
అది సృష్టి క్రమాన్ని, దేవుని ప్రణాళికను, దేవుని ఉద్దేశాన్ని మనం గ్రహించుకోగలిగితే అది మనకి అర్థం అవుతుంది. మానవుడు ఆయుష్ ప్రమాణం ఎంత? 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయితే బైబిల్లో కొన్ని పాత నిబంధనలో చూస్తే తన ప్రజలకు దేవుడిచ్చిన కొన్ని వాగ్దానాలు కనపడతాయి. ఆ వాగ్దానాలు ఒకసారి మనం చూద్దాం. మొదటిగా చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పాత నిబంధనలో భక్తులైన వారికి దేవుడిస్తున్న వాగ్దానాలు కొన్ని చూస్తున్నాం మనం. ఇక్కడ ఏమన్నాడు? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. ఎవరి వలన? నా వలన అంటే డాక్టర్ వల్ల? చెప్పండి, డాక్టర్ వల్లేనా? డాక్టర్లు వైద్యం చేస్తారు, కానీ ఆయుష్ను దేవుడిస్తాడు. ఒక హాస్పిటల్ పేరు ఆయుష్ కదా, విజయవాడలో ఉందమ్మా? ఆయుష్లోకి వెళ్తే ఆయుష్ పెరిగిద్దా? అంతే. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరి వల్ల కలుగుద్ది ఆయుష్ అంటే? దేవుని వలన. అందుకే ఆయన అన్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును అనే మాట చూస్తున్నాం కదా. మరి ఇంకో మాట చూద్దాం బైబిల్లో. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. అబ్బా, ఎంత చక్కగా ఉంది వాగ్దానం. ఏమండి? నా కుమారుడా, నా ఉపదేశమును మరువద్దు. మనిషి యొక్క నైజం ఏంటంటే మతిమరుపు. మనిషికి ఉన్నటువంటిది ఏంటంటే మతిమరుపు. మనకి పంచకాండాలు కనిపిస్తాయి. అంటే ఆదికాండం, చెప్పండి, మీరు చెప్తారని నేను చూస్తున్నా. లాస్ట్ కొంతమంది కాండం అంటున్నారు, కానీ ఏ కాండమో చెప్పట్లా. ఏమండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే వినడం మర్చిపోవడం, అదే పని అయిపోతుంది. ఆయన ఎర్ర సముద్రం దగ్గర మాట్లాడాడంట. చూడండి, 106వ కీర్తనలో ఉంటుంది, 13. అయినను వెంటనే మర్చిపోయారంట. ఇప్పుడు దేవుడు ఐగుప్తు దేశంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు ఆ ప్రజల కోసం. ఏమండి? వాళ్ళు ఐగుప్తులో చేసిన కార్యములను మర్చిపోయారు ప్రజలు. అంతేకాదు, ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఎర్ర సముద్రము దేవుడు 2 పాయలుగా చేయడం, ఆరిన నేల మీద ప్రజలు నడిచి వెళ్ళడం, అదే ఎర్ర సముద్రంలో ఐగుప్తు సైన్యము మునిగిపోయి చనిపోవడం, ఇవన్నీ వాళ్ళు కన్నులారా చూశారు కానీ వెంటనే అది సంగతి. అంటే మనిషికి ఏముంది? మతిమరుపు ఉంది. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? సామెతలు 3:1 నా కుమారుడా, నా ఉపదేశమును దేన్నన్నా మర్చిపో. కూరన్నా మర్చిపో, లేకపోతే నువ్వు ఎవరికి అప్పు ఇచ్చావో అప్పు అన్నా మర్చిపో, లేకపోతే ఎక్కడన్నా గొడవ ఉంటే గొడవన్నా మర్చిపో, ఏదన్నా మర్చిపో, పర్వాలేదు. కానీ దేన్ని మర్చిపోకూడదు?
ఆయన మాటలు మర్చిపోకూడదు, కానీ గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు, అవి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవలసిన వాటినేమో మానవుడు మర్చిపోతున్నాడు, మర్చిపోవలసిన వాటినేమో చూసారా? ఇప్పుడు 10 ఏళ్ల క్రితం జరిగింది ఒక ఇన్సిడెంట్, అది గుర్తుంటుందా లేదా? బాగా గుర్తుంటుంది. ఆడరా అప్పుడురా నన్ను ఎంతలో మాట అన్నాడురా. ఎప్పుడు? 10 ఏళ్ల క్రితం. ఎంతలో మాట అన్నాడురా, నేను ఇప్పటికీ మర్చిపోవట్లేదురా. ఎలా గుర్తుంది అది? గుర్తుపెట్టుకోవలసిన విషయాలేమో మర్చిపోతున్నాం, మర్చిపోవలసిన విషయాలేమో గుర్తుపెట్టేసుకుంటున్నాం. అందుకని ఈ మెమరీ కార్డ్ అంతా నిండిపోయింది. దేంతో? మర్చిపోవలసిన విషయాలతో మెమరీ కార్డ్ అంతా నిండిపోయింది. ఈ మెమరీ కార్డ్ ఇక ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయి మన డేటా మొత్తం ఫుల్ అయిపోయింది, మెమరీ కార్డు మొత్తం ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయి ఇక వాక్యం చదువుతుంటే మనకు గుర్తుంటలా. ఎందుకని? మెమరీ కార్డు ఎంత ఏమైంది చెప్పరేమ్మా? ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఆ వాక్యం మన మనస్సులో, మన మెమరీ కార్డులో, మన మెదడులో ఆ వాక్యం నిలబడాలంటే ఏం చేయాలి? మన స్టోరేజ్ అంతా కొంచెం క్లీన్ చేసుకోవాలి. స్టోరేజ్లోకి వెళ్ళి అనవసరమైన చెత్త చెదారం ఉంటాయి చూసారా కదండి, అనవసరం చెత్త చెదారం అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏం చేయాలి? మనం తీసేస్తే ఏమొస్తుంది? కొంచెం ఖాళీ వస్తుంది. ఆ ఖాళీ మళ్ళీ మనం వాడుకోవచ్చు. అర్థమైందా? ఎందుకు మనిషికి గుర్తుండలేదు? ఎందుకు గుర్తుండలేదంటే అనవసరమైన విషయాలతో మానవుడు మెదడంతా, మనసంతా, హృదయం అంతా నింపేసుకుంటున్నాడు. అవన్నీ తీసేయాలి మనం. తండ్రి ఇంటి నుండి, బంధువుల యొద్ద నుండి, ఆ దేశం నుండి ఒక్కసారి బయటపడ్డాడు. మళ్ళెప్పుడు కూడా ఆ దేశానికి మళ్ళా తండ్రి ఇంటి వైపు చూడలా, మళ్ళా బంధువుల వైపు చూడలా. ఎందుకంటే మర్చిపోయాడు అబ్రహాం. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు, కుమారి నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, మరువుము. ఎంత మాట ఈ మాట! దేవుడు అలా అనొచ్చా? దేవుడు అలా అనొచ్చా చెప్పండి? దేవుడు నీ తండ్రి ఇంటిని, నీ యొక్క బంధువులను మర్చిపో అనొచ్చా? అనొచ్చా దేవుడు? ఏమండి అనొచ్చా? అనొచ్చో లేదో మనం చెబుతాం ఆయనకి. మనం చెబుతాం ఆయనకి. ఇప్పుడు దేవుడు అబ్రహాముని ఏమన్నాడంటే, అబ్రహామా నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి నువ్వు బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు. నేను నిన్ను అక్కడ గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా! అది ఆశీర్వాద వాగ్దానం. అది ఈ ఆశీర్వాద వాగ్దానం కొరకు అబ్రహాము తండ్రి ఇంటిని, బంధువులను అన్నిటినీ కూడా మర్చిపోయాడు, విడిచిపెట్టేశాడు. ఇక విడిచిపెట్టేసి అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కొరకే ఎదురు చూశాడు, కానీ మళ్ళీ తండ్రి ఇంటి వైపు కానీ, దేశం వైపు కానీ, బంధువుల యొద్ద నుండి ఎప్పుడు కూడా మళ్ళీ వెనక తిరిగి చూడలేదు. పౌలు కూడా ఏమంటాడంటే, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుము అంటాడు. మనం ఏం చేయాలి? వెనుకున్నవి మర్చిపోతే ముందేమున్నాయో మనకు అర్థం అవుతుంది. వెనకున్నవి మర్చిపోకుండా లోతు భార్య చూసారా, వెనక తిరిగి చూడొద్దు అన్నాడు దేవుడు. అవునా? వెనక తిరిగి చూడొద్దు అన్నాడు. ఏం చేసింది? వెనక తిరిగి చూసింది. ఎందుకు? అక్కడ ఉన్నాయి ఏమో నగలన్నీ అక్కడే ఉన్నాయి, ఏమో నగలన్నీ, నగల పెట్టెలన్నీ అక్కడే ఉన్నాయి. అమ్మో నా నగలేమైపోతాయో, అమ్మో నా చీరలు ఏమైపోతాయో, అమ్మో నేను పెట్టుకునేవన్నీ ఏమైపోతాయో. వెనక తిరిగి చూసింది, లోకాశల వైపు చూసింది లోతు భార్య. వెనక్కి తిరిగి ఎప్పుడైతే చూసిందో ఉప్పు స్తంభం అయిపోయింది. మనం కూడా అంతే.
వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. అంటే వెనకున్నవి మర్చి అంటే ఏంటి దాని అర్థం? డిలీట్ చేసేయి. వెనకున్నవన్నీ డిలీట్ చేసేయి. అనవసరం, ఇక అవన్నీ అనవసరం. లోకంలో ఎవరితో ఏమి మాట్లాడామో, ఎవరితో ఏం గొడవ పడ్డామో, ఎవరితో ఏమి ఇది చేసామో అవి ఇవి అన్నీ అనవసరం. మనం గురి వద్దకే పరిగెత్తాలి అనేది పౌలు మనకు చెప్పిన మాట. సో కనుక డిలీట్ చేసేయమంటున్నాడు, డిలీట్ చేసేయి. అందుకని మళ్ళా సామెతల గ్రంథంలోకి వస్తే, తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అలా ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని మరచిపోకుండా హృదయంలో వాటిని భద్రపరుచుకుంటామో, వాటిని అనుసరిస్తామో, దానివల్ల ఏం కలుగుద్దంట? అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. దేవునికి స్తోత్రం. ఇది ఇంకొక మాట అన్నమాట. ఇది రిఫరెన్స్. ఇంకో మూడో రిఫరెన్స్లోకి వెళ్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండంలో ఇంకో మాట ఉంది. 5వ అధ్యాయం 33వ వచనం, ద్వితీయోపదేశకాండం. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించు ఆజ్ఞాపించినవి చేయుటకు జాగ్రత్త పడవలెను. దీర్ఘాయుష్మంతులగునట్లు నీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ఇది ఇంకొక రిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ గమనిస్తే, మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరుగగా మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించు మార్గమంతటిలో నడుచుకొనవలెను. అలా చేస్తే ఏమవుతుంది? మీకు మేలు కలుగుద్ది, మీరు దీర్ఘాయుష్మంతులుగా దీవించబడతారు. ఇది అన్నమాట ఇక్కడ ఉన్నటువంటి మాట. మరి ఈ మాటను మనం ఒకసారి గమనిస్తే కనుక, దేవుని మార్గములో నడుచుట అనేది మనకు చాలా ఇంపార్టెంట్గా కనబడతా ఉంది. దేవుని మార్గంలో నడవాలి, దేవుని మార్గంలో నడవాలి. ఏమండి, దేవుని మార్గంలో నడిచినప్పుడు మనకి ఏం కలుగుద్ది? మేలు కలుగుద్ది. మనం దీర్ఘాయుష్మంతులుగా దీవించబడతాం అనేటటువంటి మాట కనిపిస్తూ ఉంది. సరే, ఇంకొక రిఫరెన్స్ మనం చూద్దాం. ఇది లాస్ట్ అన్నమాట. నిర్గమాకాండంలో 20వ అధ్యాయము 12వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇక్కడ మనం గమనిస్తే కనుక, దీర్ఘాయుష్మంతుడగునట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులను మనము సన్మానించాలి, తల్లిదండ్రులను మనము గౌరవించాలి. అయితే ఒక మాట ఏంటంటే, తల్లిదండ్రులు ఒకవేళ ఏమండి పాపం చేయడానికి మనల్ని ప్రేరేపిస్తే అప్పుడు కూడా మరి వాళ్ళ మాట వినాలా? చెప్పండి. ఏమండి, మా నాన్న చెప్పాడు కనుక నేను చేసేస్తా, మా అమ్మ చెప్పింది కనుక నేను చేసేస్తా అని అనొచ్చా? అనకూడదు. అంటే ఫస్ట్ ఎవరు? దేవుడు. ఫస్ట్ ఎవరు? దేవుని మాట. ఫస్ట్ ఎవరు? దేవుని మార్గము. ఫస్ట్ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడు ఏం చెప్పాడంటే, నీ తల్లిని తండ్రిని
సన్మానించుము, అప్పుడు వాడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా ఉంటాడు అనే మాట మనం ఇక్కడ చూసాం. ఇప్పుడు 4 వచనాలు చూసాం కదా, 4 రిఫరెన్స్లు చూసాం. ఈ 4 రిఫరెన్సులు కూడా పాత నిబంధనలు ఇంకా చాలా ఉన్నాయి. దీర్ఘాయుష్మంతులుగా జీవించాలి, దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలి అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే ప్రియదేంపులరా, మనం క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఈ దీర్ఘాయుష్షు అనేది దాని యొక్క అర్థమే మారిపోయింది. దీర్ఘాయుష్షు అనే దానికి అర్థమే మార్చేశాడు యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నప్పుడేమో భూమి మీద ఎంతకాలం బ్రతికాము అనేది కౌంట్ చేశారు. పాత నిబంధనలు ఉన్నప్పుడు అబ్రహాం ఇన్నేళ్ళు, యాకోబు ఇన్నేళ్ళు, ఇస్సాకు ఇన్నేళ్ళు అని మనం చెప్పుకున్నాం కదా. వీళ్ళంతా కూడా ఆదాము వాళ్ళ పిల్లలు ఇన్ని సంవత్సరాలు బ్రతికారు అని మనం చెప్పుకున్నాం కదా. కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి దాని యొక్క అర్థాన్ని యేసు ప్రభు మార్చేశాడు. కేవలం దీర్ఘాయుష్యు అంటే భూమి మీద ఎంతకాలం బ్రతికేము అనేది కాదు, కానీ దీర్ఘాయుష్యు అంటే ఈ భూమి మీద మనం బ్రతికి మరణించిన తర్వాత దేవునితో మనం బ్రతికేటటువంటి జీవితాన్ని యేసు ప్రభు వారు మనకు చూపిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? యేసు ప్రభు మన కొరకు దిగొచ్చాడు కదా. ఒక మాట చూడండి, రోమిలికి రాసిన పత్రికలో 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వల్ల వచ్చిన జీతము మరణం, అయితే దేవుని కృపావరము ఏమిటంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరి దేవుని కృపావరము ఏమిటి? మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. నిత్య జీవము అంటే ఏంటి? నిత్యము జీవించే అవకాశం, నిత్యము బ్రతికే అవకాశం, నిత్యము మానవుడు బ్రతుకుతూ దేవుని సన్నిధిలో నిలబడే అవకాశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏదేను వనములో ఏదైతే ఆదాము పోగొట్టుకున్నాడో, దేవుని ఎదుట నిత్యము బ్రతకడానికి దేవుడు ఆదామును చేస్తే, ఆ పాపం వల్ల ఆదాము ఏం పోగొట్టుకున్నాడు? ఆ నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆ నిత్యత్వాన్ని ఎటర్నల్ లైఫ్ అంటారు, దాన్ని ఎటర్నల్ లైఫ్ అంటారు. నిత్య జీవము అనే దాన్ని ఆదాము పోగొట్టుకున్నాడు. మళ్ళా ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడో, ఆదాము ఏదైతే కోల్పోయాడో దాన్ని మళ్ళా మనిషికి ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయనను సిలువకు అప్పగించాడు. ఆ సిలువలో ఆయన మరణం మనకి జీవాన్ని ఇచ్చింది. హల్లెలూయా. ఏ జీవం అది? నిత్య జీవం. నిత్య జీవం. ఈ లోకంలో క్రైస్తవుడు బ్రతికినంతకాలం బ్రతుకుతాడు, చనిపోతే దేవుని సన్నిధిలో బ్రతుకుతాడు. హల్లెలూయా. ఇక్కడ బ్రతికినంతకాలం బ్రతుకుతాడు, చనిపోయాడు అనుకోండి ఇక దేవుని సన్నిధిలో బ్రతుకుతాడు. ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి ఒక ఆయన ఏమన్నాడంటే, లైఫ్ LIFE లైఫ్ ఎన్నున్నాయి? 4 అక్షరాలు ఉన్నాయి. దీనిలో ఈ 4 అక్షరాల్లో ఎఫ్ తీసేయండి. లై అంటే అది జీవితం అంటేనే అబద్ధం. అర్థమైందమ్మా? ఎంత చెప్పినా మన వాళ్ళకేమో అర్థం కాదు. జీవితమే అబద్ధం. ఏమండి? జీవితమే అబద్ధం. ఓసారి మరణము, జీవము ఈ 2 అక్క చెల్లెళ్ళంట. ఈ అక్క చెల్లెళ్ళు మీటింగ్ వేసుకొని మాట్లాడుకుంటున్నాయి. ఈ జీవము అనేటటువంటి
ఈ సహోదరి అంటుంది కదా, నన్ను ఎవరో నమ్మట్లేదు, నన్ను ఎవరో ఇష్టపడతలేదు, నన్ను ఎవరో నమ్మట్లేదు అని చెప్పేసి ఎందుకని అంటావు అని అందంట. ఎందుకని అంటావు అని అంటే అప్పుడు మరణం చెబుతుందంట. మరణం, నేను ఒక అందమైన అబద్ధాన్ని అని చెబుతుందంట. చెప్పండి, ఒక అందమైన అబద్ధాన్ని. అందుకే మనుషులు నన్ను నమ్ముతున్నారు. ఒక అందమైన అబద్ధాన్ని నేను, అందుకే మనుషులు నా పట్ల ఆకర్షితులవుతున్నారు. ఒక అందమైన అబద్ధాన్ని, అందుకే నా వైపు పరుగులు తీసుకుంటా వస్తున్నారు మనుషులు. కానీ నీవు ఒక చేదైన నిజానివి. ఇప్పుడు చేదు కావాలా, అందమైన అబద్ధం కావాలా? చెప్పండి. నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, దాన్ని ఎవడో ఇష్టపడడం, ఎవడు వినడం, నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. మరి అబద్ధం చాలా 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 వినసొంపుగా ఉంటుంది అబద్ధం. ఎందుకంటే అది అబద్ధం గనక. ఆ పండు తింటే చస్తావయ్యా అని అంటే అది ఎలా ఉంది? వాళ్ళకే చేదుగా ఉంది. ఆ పండు తింటే చస్తావు బాబు, అమ్మా నువ్వు కూడా వినమ్మా, అవ్వమ్మా అని అంటే అది ఎలా ఉంది? వాళ్ళకి చేదుగా ఉంది. చావడం ఏంటి? ఇన్ని తిన్నాం కదా, అది తింటే ఏమవుతుంది? చచ్చిపోతామా? ఆ మాట ఎలా ఉంది? అది చేదుగా ఉంది. కానీ సాతానుడు వచ్చేమన్నాడు, నువ్వు చావవు అంటే ఈ మాట ఎలా ఉంది? ఆహా, ఎంత బాగా చెప్పేవారా నాయన. నీ కడుపు చల్లగుండా, 4 ఏళ్ళు చల్లగుండరా బాబు, 100 ఏళ్ళు చల్లగుండరా నాయన సైతానుగా, 100 ఏళ్ళు చల్లగుండు నువ్వు. ఎంత మాట చెప్పేవరా. ఎలా ఉంది ఈ మాట? తీగా ఉంది, చాలా మధురంగా ఉంది. ఆ పండు కూడా అలాగే ఉంది, మధురంగా ఉంది, రమ్యంగా ఉంది, అందంగా ఉంది. పండు కూడా అబద్ధంలాగానే. అందుకని మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. మేడి పండు కూడా అలాగే ఉంటుందంట. అది పైకి చూడడానికి ఎలా ఉంటుంది? ఎర్రగా చక్కగా ఉంటుంది, చక్కగా ఉంటుంది మేడి పండు. అది కింద రాలిన తర్వాత మనం వెళ్ళి చూస్తాం అనుకో, ఏముంటాయి దానిలో? పురుగులు ఉంటాయి. అబద్ధం చెప్పి అవ్వని ఆదామును మోసం చేశాడు సాతానుడు. అబద్ధం చెప్పాడు. నిజంగా వాడు చెప్పింది దాంట్లో నిజం ఉందా? నిజం లేదు. అబద్ధం చెప్పాడు. అబద్ధం చెబుతాడు సాతానుడు, అబద్ధమే చెబుతాడు వాడు. ఎందుకంటే వాడు అబద్ధమునకు, చెప్పండి, అబద్ధమునకు జనకుడు వాడే, పితామహుడు ఆడే, అబద్ధానికి కేంద్ర బిందువు ఆడే, అబద్ధానికి మూలస్థానం ఆడే, అబద్ధాన్ని ప్రచారం చేయడం వాడికి ఇష్టం, అబద్ధాన్ని తిప్పి మళ్ళా అదే చెప్పడం వాడికి ఇష్టం. అందుకని వాడు అబద్ధమునకు జనకుడు. వాడు తన స్వభావాన్ని బట్టే మాట్లాడతాడు. స్వభావం ఏదైతే అదే మాట్లాడతాడు వాడు. వాడి స్వభావం ఏంటి? అబద్ధమే. నిజం ఒక్కటి కూడా నిజం పలకడండి. ఒక్కటి కూడా నిజం పలకడు వాడు. కానీ మరి అటువంటి సైతాను మాట మనుషులు విన్నారనుకోండి, ఏమైపోద్ది? ఈ యొక్క నిత్య జీవాన్ని ఆదాము అవ్వ ఎలా పోగొట్టుకున్నారో, అబద్ధాన్ని విని ఎలా పోగొట్టుకున్నారో, ఈ అబద్ధాలు చెప్పే సైతాను మాట విన్నామనుకోండి, మనం కూడా నిత్య జీవానికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. కనుక ఇక్కడ మనం గమనిస్తే కనుక యేసు ప్రభువారు అంటున్నారు కదా, ఇక్కడ ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆయన మరణము మనకి జీవం, ఆయన రక్తము మనకి క్షమాపణ. హల్లెలూయా. అవును, ఆయన రక్తంలోనే కదా మనం ప్రతి పాపాన్ని ఆయన కడిగి మనల్ని ఏం చేస్తాడు? ఆయన మన పాపములన్నీ క్షమిస్తాడు.
ఆయన రక్తంలోనే మనకి క్షమాపణ ఉంది. ఆయన రక్తంలోనే మనకి దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుకునే శక్తి ఉంది. అందుకే ఆయన రక్తాన్ని చిందించాడు. తన చివరి బొట్టు వరకు ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఆయన ప్రియ దేవుని పిల్లలారా, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడిగా లేచాడు. ఆయన అంటాడు, నేను జీవించుచున్నట్టే మీరు కూడా జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. తెస్సలోనిక పత్రిక చివరిగా మాట ముగిచ్చేస్తాను. తెస్సలోనిక పత్రిక 4:13 చదవండి. మొదటి తెస్సలోనిక. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉన్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా ఈ మాట మీరు చక్కగా వినండి. కాగా మనము సదాకాలము, ఎంతకాలం? ఆదాము పోగొట్టుకున్నాడు. ఏంటిది? దీర్ఘాయుష్యును నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు ఆదాము. మళ్ళీ ఆ దీర్ఘాయుష్యును ఆ నిత్య జీవాన్ని దేవుడు మళ్ళా మనిషికి ఎలా ఇచ్చాడంటే క్రీస్తు ద్వారా, క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా, రక్షణ పొందుట ద్వారా ఆ నిత్య జీవాన్ని, ఆ దీర్ఘాయుష్ను దేవుడు మనిషికి ఇచ్చాడు. కనుక ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఏమండి, ఆయన ఆకాశ మండలం మీదకి వచ్చినప్పుడు అంట, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. అది దీర్ఘాయుష్యు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎటర్నల్లీ లైఫ్. ఏమండి, నిత్య జీవపు జీవితం. అది నిరంతరము దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం. అది నిరంతరము పరలోక రాజ్యంలో ఉండే గొప్ప ధన్యత అది. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఏమిస్తున్నాడు దేవుడు అంటే, ఈ లోకములోనూ ఆశీర్వాదమే, చనిపోయిన తర్వాత పరలోకంలో కూడా ఆశీర్వాదమే. ఈ లోకంలోనూ దీర్ఘాయుష్యే, చనిపోయిన తర్వాత పరలోకంలో కూడా దీర్ఘాయుష్యే. అంటే మనకి ఇక్కడ ఆశీర్వాదమే, అక్కడ కూడా ఆశీర్వాదమే. అబ్బా, ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. యేసు ప్రభు దగ్గరికి రమ్మంటే చాలామంది రావట్లేదు. ఎందుకంటే అందమైన అబద్ధాన్ని నమ్ముతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏమండి, అందమైన అబద్ధం, లోకం అంతా అందమైన అబద్ధమే. ఆ అందమైన అబద్ధం నమ్మి వెళ్ళిపోతున్నారు చాలామంది. ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు చాలామంది. యేసు ప్రభు ఏమో రండి రండి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను ప్రభు పీలుస్తుంటే వాళ్ళేమో రాకుండా ప్రభువుని విడిచిపెట్టేసి ఆ దీర్ఘాయుష్యును నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి యేసుక్రీస్తును వదిలేసి చాలామంది వెళ్ళిపోతున్నారు లోకంలోకి. ప్రియ దేవుని పిల్లరా, మనకు దేవుడిస్తున్న ఆశీర్వాదం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 91వ కీర్తనలో చాలా మంచి మాట ఉంది. 91వ కీర్తనలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఎంత చక్కగా ఉంది ఈ వాగ్దానం. ఎవరికి ఈ వాగ్దానం అంటే, దేవుని యందు భయభక్తులు గల వారికి ఈ వాగ్దానం. దేవుడు ఏమన్నాడు? అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను
తప్పిస్తాను. శ్రమ, బాధ, ఆపద ఏదో వచ్చినా ప్రభు తప్పిస్తాడు. దేవుని ప్రేమించేవాడు. అతను నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. చాలా చక్కగా ఉంది ఇది. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. దీర్ఘాయువు అనేది ప్రభు ఆశీర్వాదాల్లో ఒకటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీర్ఘాయువు అనేది ఒకటండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, మూలము. దేవునికి స్తోత్రం. అంటే మనం ఈ లోకంలో ఎంతకాలం బతికేమనేది కాదు, మనం చనిపోయిన తర్వాత దేవునితో సదాకాలము బ్రతికేటటువంటి ఆ నిత్య జీవాన్ని యేసుక్రీస్తు మనకిచ్చాడు. అది దీర్ఘాయువుతో కూడిన నిత్య జీవపు ఆశీర్వాదం అది. హల్లెలూయా. కనుక ప్రియదేవుడా, ఈ ఆశీర్వాదము ఇక్కడ చేరిన మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక.